Hi everyone, myself K. Vanaja, lecturer in Zoology, Government Degree College, Paruman, Nalgonda. Today we are going to discuss about muscles, కండరాలు. కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మయాలజీ అంటారు. ద స్టడీ ఆఫ్ మస్కులర్ టిష్యూ ఈజ్ కాల్డ్ మయాలజీ. ఈ యొక్క కండరాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి అంటే మస్కులర్ టిష్యూ ఈజ్ మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. మధ్యస్థ నుంచి ఈ యొక్క కండరాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. కానీ కొన్ని మాత్రం బహిస్వచ నుంచి ఏర్పడతాయి. అవి ఏంటంటే కంటి తారక మరియు శైలిక దేహ కండరాలు మాత్రం బహిస్వచం నుంచి ఏర్పడతాయి. కంటి ఐరిస్, నెక్స్ట్ సీలియరీ బాడీ శైలిక దేహ కండరాలు మాత్రం బహిస్త్వచం నుంచి ఏర్పడతాయి. ఎక్సెప్ట్ మజిల్స్ ఆఫ్ ద ఐరిస్ అండ్ సీలియరీ బాడీ విచ్ ఆర్ ఎక్టోడర్మల్ ఆరిజిన్. సాధారణంగా అయితే కండరాలు మధ్యత్వచం నుంచి ఏర్పడతాయి, కానీ కంటి తారక శైలిక దేహ కండరాలు మాత్రం బహిత్వచం నుంచి ఏర్పడతాయి. మస్కులర్ టిష్యూ ఈజ్ మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్ ఎక్సెప్ట్ మజిల్స్ ఆఫ్ ద ఐరిస్ అండ్ సీలియరీ బాడీ విచ్ ఆర్ ఎక్టోడర్మల్ ఆరిజిన్. కండరాలు వాటి యొక్క క్రియలను నిర్వర్తించడానికి ఈ మూడు ధర్మాలను ప్రదర్శిస్తాయి. మజిల్స్ షో త్రీ ఎసెన్షియల్ ప్రాపర్టీస్. దే ఆర్ ఎక్సిటబిలిటీ, కండక్టివిటీ అండ్ కాంట్రాక్టిలిటీ. కండరాలు వాటి యొక్క క్రియలను నిర్వర్తించడానికి మూడు ధర్మాలను ప్రదర్శిస్తాయి. అవేంటంటే ఉత్తేజితం, నెక్స్ట్ సంకోచత్వం, మూడోది స్థితిస్థాపకత. ఈ యొక్క మూడు లక్షణాల వల్ల జంతువులో దేహ కదలికలు గమనం అనేది జరుగుతాయి. ఈ ఉత్తేజితము, సంకోచితత్వము, స్థితిస్థాపకత వల్లనే జంతువుల యొక్క దేహ కదలికలు మరియు గమనం అనేది జరుగుతుంది. మజిల్ షో త్రీ ఎసెన్షియల్ ప్రాపర్టీస్. దే ఆర్ such as excitability, conductivity and contractility. Muscles play an active role in the movements of the body to adjust to changes in the surrounding environment and to maintain the posture of the body. ఈ యొక్క కండరం అనేది లాటిన్ పదము అయినటువంటి మస్కులస్ నుంచి దీన్ని గ్రహించడం జరిగింది. మస్కులస్ అంటే అర్థం ఏంటంటే లిటిల్ మౌస్. ద టర్మ్ మజిల్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ మస్క్యులస్. మస్క్యులస్ మీనింగ్ ఏంటంటే లిటిల్ మౌస్, చిట్టెలుక అని అర్థం. మజిల్స్ వర్ సో నేమ్డ్ బికాజ్ దేర్ మూమెంట్ అండర్ ద స్కిన్ resembles a running mouse. ఎందుకంటే లిటిల్ మౌస్ అని పేరు రావడం జరిగింది అంటే అవి పరిగెత్తేటటువంటి చిట్టెలుకలాగా ఉండడం వల్ల దీనికి ఆ పేరు రావడం అనేది జరిగింది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మజిల్స్. కండరాలు అనేక పొడవైన కణాలతో ఏర్పడి ఉంటాయి. వీటిని ఏమంటారంటే మజిల్ ఫైబ్రస్, కండర తంతువులు అని అంటారు. ఈచ్ మజిల్ సెల్ ఇన్ టర్న్ కన్సిస్ట్ ఆఫ్ న్యూమరస్ థిక్ అండ్ థిన్ ఫిలమెంట్స్ కాల్ మయోఫైబ్రిల్స్. ప్రతి కండర కణము తిరిగి అనేక దళసరి మయోసిన్, పల్చని యాక్టిన్ ఫిలమెంట్తో ఏర్పడి ఉంటుంది. వీటిని ఏమంటారంటే కండర సూక్ష్మ తంతువులు, మయోఫైబ్రిల్స్ అంటారు. కండర సూక్ష్మ తంతువుల అమరిక కొన్ని నిర్మాణాత్మక, క్రియాత్మక లక్షణాల ఆధారంగా కండర కణజాలాన్ని మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఈచ్ మజిల్
కన్సిస్ట్ ఆఫ్ థిక్ అండ్ థిన్ ఫిలమెంటస్. థిక్ ఫిలమెంట్ను మయోసిన్ అంటారు, థిన్ దాన్ని యాక్టిన్ ఫిలమెంట్ అంటారు. తెలుగులో అయితే థిక్ అంటే దళసరి పోగులు, పల్చని పోగులు ఉంటాయి. వీటిని ఏమంటే మయోఫైబ్రిల్స్ అంటే కండర సూక్ష్మ తంతువులు అని అంటారు. కండర సూక్ష్మ తంతువులు మయోఫైబ్రిల్స్ ఆధారంగా వీటిని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఏంటి? స్కెలిటల్ మజిల్, స్మూత్ మజిల్ అండ్ కార్డియాక్ మజిల్. అంటే అస్థి కండరాలు, నునుపు కండరాలు, హృదయ కండరాలు. దేని ఆధారంగా వీటిని 3 రకాలుగా వర్గీకరించారు అంటే ప్రతి ఒక్క మజిల్ పైన ఏంటి యాక్టిన్, మయోసిన్ అంటే దళసరి పల్చని తంతువులు ఉండటం వల్ల వీటిని కండర సూక్ష్మ తంతువులు అంటారు. ఈ కండర సూక్ష్మ తంతువుల యొక్క అమరిక అంటే అమరి ఉండడం, వాటి యొక్క నిర్మాణము, క్రియాత్మక లక్షణాల ఆధారంగా వీటిని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఏంటి? స్కెలిటల్ మజిల్ అస్థి కండరాలు, అండ్ స్మూత్ మజిల్ నునుపు కండరాలు, కార్డియాక్ మజిల్ హృదయ కండరాలు. ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే అస్థి కండరాలు. డిపెండింగ్ అపాన్ ఆఫ్ స్ట్రియేషన్స్. దానివల్ల 2 రకాలు, స్ట్రియేటెడ్ మజిల్స్ అండ్ నాన్ స్ట్రియేటెడ్ మజిల్స్. అండ్ డిపెండింగ్ అపాన్ ద కంట్రోల్, వాలంటరీ మజిల్స్ అండ్ ఇన్వాలంటరీ మజిల్స్. డిపెండింగ్ అపాన్ ది ఫంక్షన్స్, స్కెలిటల్ మజిల్, కార్డియాక్ మజిల్ అండ్ స్మూత్ మజిల్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నిర్మాణము, క్రియాత్మక ఆధారంగా 3 టైప్స్. ఏంటి? స్కెలిటల్, కార్డియాక్ అండ్ స్మూత్ మజిల్. డిపెండింగ్ ఆన్ ది స్ట్రియేషన్స్ని బట్టి మనకి 2 రకాలు, స్ట్రియేటెడ్ మజిల్స్ అండ్ నాన్ స్ట్రియేటెడ్ మజిల్స్. డిపెండింగ్ ఆన్ ది కంట్రోల్ బట్టి వాలంటరీ మజిల్స్ అండ్ ఇన్వాలంటరీ మజిల్స్. నెక్స్ట్ ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే మనకి స్కెలిటల్ మజిల్, అస్థి కండరాలు. ఈ అస్థి కండరాలనే రేఖిత కండరాలు లేదా నియంత్రిత కండరాలు అని అంటారు. ఇవి కండరాలు దేనికి అతుక్కొని ఉంటాయి అంటే కండరం యొక్క అస్థి పంజరానికి అతుక్కొని ఉంటాయి కాబట్టి దీన్ని అస్థి కండరాలు అని అంటారు. The skeletal muscle is called striated muscle, striated, stripped or voluntary muscle. It is called skeletal because it is attached to the skeleton and moves it. వీటిని సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించినప్పుడు దీని కణాలు కాంతి మరియు నిష్కాంతి పట్టీలను అడ్డుచార రూపంలో చూపుతాయి కాబట్టి వీటిని రేఖిత కండర లేదా చారల కండర అంటే స్ట్రేటెడ్ ఆర్ స్ట్రిప్డ్ బికాజ్ ఇట్ సెల్స్ షో హారిజంటల్ స్ట్రియేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ అండ్ డార్క్ బాండ్స్ అండర్ మైక్రోస్కోప్ అండ్ వాలంటరీ బికాజ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు మూవ్ ద మజిల్ ఎట్ విల్. The muscle cells are cylindrical, unbranched and arranged in the form of bundles. ఈ అస్థి కండరాలు తీసుకున్నట్లయితే పొడవుగా, స్తూపాకారంగా, అశాకీయంగా కట్టలుగా అమరి ఉంటాయి. దే ఆర్ లాంగ్ అండ్ దేర్ లెంత్ రేంజ్ ఫ్రమ్ 1 to 3 centimeters. Shortest muscles are called present in the stapedius. That muscle is present in the inner ear 0.1 centimeters. Longest muscle cells are found sartorius muscle of the length 30 centimeters. ప్రతి కండర కణాన్ని ఆవరించి ఎండోమైసియం అనేటటువంటి పొర ఉంటుంది. ప్రతి కండర కణాన్ని ఆవరించి ఎండోమైసియం అనే పొర ఉంటుంది. ఈచ్ మజిల్ ఫైబర్ ఈజ్ కవర్డ్ బై ఏ థిన్ కనెక్టివ్ టిష్యూ లేయర్ కాల్ ఎండోమైసిన్. అనేక కండర కణాలు కలిసి చిన్న చిన్న కట్టలుగా అమరి ఉంటాయి. గ్రూప్స్ ఆఫ్ మజిల్ ఫైబ్రస్ ఫామ్ బండిల్స్ కాల్ ఫ్యాసిక్యూల్స్. ఈ ఫ్యాసిక్యూల్స్ని ఆవరించి పెరిమైసియం
పెరిమైసియం అనే పొర ఉంటుంది. ద fascicles are surrounded by a connective tissue layer called perimysium. The whole muscle is surrounded by a connective tissue sheath called epimysium. Each muscle fiber is covered by a thin connective tissue called endomysium. Each muscle fiber is covered by a thin connective tissue layer called endomysium. Group of muscle fibers form bundles called fascicles. ఈ కండర తంతువుల యొక్క కట్ట, దీన్ని ఫ్యాసిక్యుల్స్ అంటాము. ద ఫ్యాసిక్యుల్స్ ఆర్ సరౌండెడ్ బై ఏ కనెక్టివ్ టిష్యూ లేయర్ కాల్ పెరిమైసియం. ద హోల్ మజిల్ ఈజ్ సరౌండెడ్ బై ఏ కనెక్టివ్ టిష్యూ షీత్ కాల్ epimysium. This is the epimysium. The skeletal muscle is highly specialized to provide rapid and powerful contraction for body movements, locomotion, breathing, and for the maintenance of posture. అస్థి కండరము దేహ చలనాలు, గమనము, ఊపిరి పీల్చుకోవటము, శరీర స్థితి కొనసాగించడం కోసము త్వరితగతి సంకోచాలు జరపడానికి ప్రత్యేకతను పొంది ఉంటుంది. అస్థి పంజర కండరం త్వరగా సంకోచం జరుపుతుంది. ఇట్ కాంట్రాక్ట్స్ క్విక్లీ అండ్ ఫ్యాటిగ్యూస్ క్విక్లీ. త్వరగా అలసటకు లోనవుతుంది. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ హీట్ ప్రొడక్షన్ డ్యూరింగ్ కోల్డ్ స్ట్రెస్. ఇది శీతల ఒత్తిడిలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ స్మూత్ మజిల్. Smooth muscle is also called unstripped or visceral or involuntary muscles. నునుపు కండరాలను అరేఖిత కండరాలు లేదా అంతరాంగ కండరాలు లేదా అనియంత్రిత కండరాలు అని కూడా అంటారు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ విజరల్ ఆర్గాన్స్ సచ్ యాజ్ బ్లడ్ వెజల్స్, ట్రాకియా, బ్రాంకీ అండ్ స్టమక్, ఇంటెస్టైన్, యూరినరీ బ్లాడర్ ఎక్సెట్రా. హెన్స్ ద నేమ్స్ విజరల్ మజిల్స్. ఈ కండరాలు ఎక్కడ ఉంటాయి? స్మూత్ మజిల్స్ అంటే రక్తనాళాలు, వాయునాళాలు, శ్వాసనాళాలు, జీర్ణాశయం, ప్రేగు, విసర్జక నాళాలు, జనన నాళాలు మొదలైనటువంటి ఆంతరాంగ అవయవాల్లో ఉంటాయి. అందువల్ల దీన్ని ఆంతరాంగ అవయవాలు అని అంటారు. స్మూత్ మజిల్స్ ఆర్ స్పిండిల్ షేప్. Smooth muscles are spindle shape. Smooth muscles are spindle shape and tapered at their ends. They vary in length depending upon the organ which they are found. నునుపు కండర కణం అనేది కదురు ఆకృతిలో ఉండి రెండు చివరలు సన్నబడుతూ మనదేలి ఉంటాయి. ఇవి ఉండే అవయవాన్ని బట్టి వీటి యొక్క పొడవు అనేటటువంటిది ఉంటుంది. దే ఆర్ అప్రాక్సిమేట్లీ 20 μm లాంగ్ ఇన్ బ్లడ్ వెజల్స్, 200 μmicrons long in the intestine and as much as 500 μmicrons long in the pregnant uterus. ఇవి రక్తనాళాల్లో 20 μmicrons ఉంటే, ఆంత్రంలో 200 μmicrons ఉంటాయి, గర్భవతి యొక్క గర్భాశయంలో 500 μmicrons కూడా ఉంటాయి. కణం మధ్యలో వెడల్పైన భాగంలో ఒకే ఒక కేంద్రకం ఉంటుంది. సింగిల్ న్యూక్లియస్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఈ సెల్ ఎట్ ఇట్స్ వైడర్ పార్ట్ ఎట్ ద సెంటర్.
Smooth muscle plays many roles. It functions largely as a regulator of the internal environment. ఈ స్మూత్ మజిల్స్ అనేవి అంతర పరిసరాలను క్రమపరిచే క్రియను నిర్వర్తిస్తాయి. ఇట్ రెగ్యులేట్స్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇన్ ద ఆర్టీరియస్. ఇవి ధమనుల్లో రక్తనాళ ప్రవాహాన్ని క్రమపరుస్తాయి. మూవ్స్ ఫుడ్ ఇన్ ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్. జఠరాంత్రనాళంలో ఆహారం చలనం చేయిస్తాయి. Expels urine from urinary bladder. Send babies out in the world from the uterus. గర్భాశయంలో నుంచి శిశుదయంలో తోడ్పడతాయి. అండ్ రెగ్యులేట్స్ ద ఫ్లో ఆఫ్ ఎయిర్ త్రూ ద లంగ్స్. ఊపిరితిత్తుల ద్వారా గాలి ప్రవాహాన్ని క్రమపరుస్తాయి. దిస్ ఈజ్ అబౌట్ ద స్మూత్ మజిల్. నెక్స్ట్ కార్డియాక్ మజిల్. cardiac muscle. Cardiac muscle is striated or involuntary muscles. Skeletal muscles are striated or voluntary muscles. Smooth muscles are non-striated or involuntary muscles. The heart muscle is called cardiac muscle. The heart muscle is called cardiac muscle. హార్ట్ మజిల్ ఈజ్ కాల్డ్ కార్డియాక్ మజిల్. హృదయ కండరాన్ని హార్దిక కండరం అంటే ఇట్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ద వాల్స్ ఆఫ్ హార్ట్. ఇట్ రిజెంబుల్స్ బోత్ స్కెల్టెడ్ అండ్ స్మూత్ మజిల్స్. ఇది అస్థి నునుపు కండరాల రెండింటిని పోలి ఉంటుంది. లైక్ ద స్కెల్టన్ మజిల్, ఇట్ సెల్స్ ఆర్ సిలిండ్రికల్ అండ్ స్ట్రియేటెడ్. దీని యొక్క కణాలు అస్థి కండర కణాల్లాగా స్తూపాకార చారలను కలిగి ఉంటాయి. ద కార్డియాక్ మజిల్ సెల్స్ ఆర్ షార్ట్, సిలిండ్రికల్, మోనోన్యూక్లియేట్ ఆర్ బైన్యూక్లియేటెడ్ సెల్స్. హృదయ కండర కణాలు పొట్టిగా స్తూపాకారంగా ఒకటి లేదా రెండు కేంద్రకాలతో ఉంటాయి. Once again, muscle. The study of muscular tissue is called myology. Muscular tissue is mesodermal in origin, except muscles of the iris and ciliary body, which are ectodermal origin. Muscles show three essential properties such as excitability, conductivity and contractility. Muscles play an active role in the movements of the body to adjust to changes in the surrounding environment and maintain the posture of the body. The term muscle is derived from Latin word muscular, Latin word musculus meaning little mouse. Musculus were so named because their movement under the skin resembles a running mouse. This is about the muscle introduction. Next, types of muscles. Muscles are made up of elongated cells called muscle fibers. Each muscle cell in turn consists of numerous thick and thin filaments called myofibrils. Based on the type of arrangement of myofibril and certain structural and functional characteristics, muscle tissue is classified into
three types. They are skeletal muscle, smooth muscle, and cardiac muscle. Skeletal muscle. First one, skeletal muscle. Skeletal muscle is called skeletal muscle is called striated muscle or voluntary muscle. It is called skeletal because it is attached to the skeleton and moves it. Skeletal muscle cell. Striated or stripped muscle because its cells show horizontal striations in the form of light and dark bands under microscope. Voluntary because it is possible to move the muscle at will. The muscle cells are cylindrical, unbranched, and arranged in the form of bundles. Mm, they are long and their length range from 1 to 30 centimeters. Shortest muscle cells shortest muscle cells are stapedius. That muscle is present in the inner ear 0.1 centimeter. Longest muscle cells are found in sartorius muscle of the length 30 centimeters. Each muscle fiber is covered by a thin connective tissue called each muscle fiber is covered by a thin connective tissue layer called endomysium. Groups of muscle fibers form bundles called fasciculus. The fascicles are surrounded by a connective tissue layer called perimysium. The whole muscle is surrounded by a connective tissue sheath called epimysium. The skeletal muscle is highly specialized to provide rapid and powerful contraction for body movements like locomotion, breathing, and for the maintenance of posture. This is about it contracts quickly and fatigues quickly. It also helps in heat production during cold stress. This is about the skeletal muscle. Next, smooth muscle. Smooth muscle. Smooth muscle is also called non-striated visceral or involuntary muscles. It is located in the walls of visceral organs. Such as blood vessels, trachea, visceral organs. Trachea, bronchi, stomach, intestine, urinary bladder. Smooth cells are spindle shaped and tapered at their ends. They vary in length depending upon the organ which they are found. They are approximately 20 mu micron long in blood vessels, 200 mu microns long in the intestine, and as much as 500 mu microns long in the pregnant uterus.
Single nucleus is present in each cell at its wider part at the center. Smooth muscle plays many roles. It functions largely as a regulator of the internal environment, moves food in the gastrointestinal tract, expels urine from urinary bladders, and babies out into the world from the uterus. This is about the smooth muscle. Next, cardiac muscle. The heart muscle is called cardiac muscle. It is found in only walls of heart. It resembles both the skeletal and smooth muscles. Like the skeletal muscle, its cells are cylindrical and striated. The cardiac muscle cells are short, cylindrical, mononucleate or binucleated cells.